సో గాయస్ వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ వ్లాగ్స్. 2 years బ్యాక్ 2022లో నేను ఒక స్పూఫ్ అయితే చేశాను. వీ ట్రైలర్ది స్పూఫ్. మీరందరూ షాక్ అయి ఉంటారు తమ్నైల్ చూసి. ఏంద్రా వీ ట్రైలర్ అంటున్నారు, స్పూఫ్ అంటున్నావు, ఏంటి సంగతి, ఏం చేసావు ఏంటి అని మీకు అందరికి డౌట్ ఉంటుంది. నాని సినిమా ఉంది కదా, 3 years బ్యాక్ వచ్చింది. ఆ సినిమా అందరూ చూస్తుంటారు. ఆ సినిమా ట్రైలర్ని మేము నా ఫ్రెండ్స్ని పెట్టి నేను డైరెక్షన్ తీశాను అనమాట. అది తీసి కూడా 3 years అయిపోతుంది. దాన్ని నేను ఒక ఛానల్లో పోస్ట్ చేశాను. బాగా వ్యూస్ కూడా పోయాయి, కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయాము. ఆ ఛానల్ని ఇంకా ఏం తీయలేకపోయాను. సో అది డిలీట్ అయిపోయింది ఆ ఛానల్లో. దాన్ని దీంట్లో రీపోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి చూడండి, మీ అందరికి నచ్చిందనంటే కామెంట్ చేయండి. నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. నచ్చలేదనంటే అది కూడా చెప్పండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, దాంట్లో 1% కూడా మాకు కెమెరా నాలెడ్జ్ లేదు, యాక్టింగ్ గురించి తెలియదు. మా ఫ్రెండ్స్కి కూడా అసలు ఏం తెలియకుండా అంత చేసాము. చిన్న చిన్న తప్పులు ఉంటాయి, చూడండి. మీకు మాత్రం అది నచ్చిందని అంటే కామెంట్ చేయండి. బాగుంది, ఇంకా నువ్వు చేయొచ్చు ఇట్లాంటివి అనండి. ఇంకా చేస్తాను అట్లాంటివి. రాండి బ్లాగ్లోకి వెళ్దాం. హలో హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3 1. ఏ పని చేసినా సరే ఎంటర్టైనింగ్గా చేయాలనేది నా పాలసీ. జనరల్గా ఇలాంటి సైకోలు పాపులారిటీ కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది సైడ్ బిజినెస్, మెయిన్ బిజినెస్ వేరే ఉంది. ఇలాంటి సైకో గర్ల్కి మీలాంటి పేరున్న పోలీస్ ఆఫీసర్లని ఛాలెంజ్ చేయడం ఒక ఎక్కిస్తుంది. కరెక్ట్. నువ్వంత సరదా పడుతుంటే నేనెందుకు కాదనాలి? లెట్ ద ఫన్ బిగిన్. వైలెంట్ సినిమాలు అంటే ఇష్టమా మీకు? ఎలా ఫినిష్ చేద్దాం? మళ్ళీ ఎక్స్పెక్టేషన్కి మ్యాచ్ అవ్వలేదన్న మాట రాకూడదు.